హరి ఓం. ఏకాదశి వ్రత విశిష్టత గురించి ప్రతి ఏకాదశి ముందు రోజు నేను వివరిస్తూ ఉన్నాను. ఒక్క సంవత్సరం పాటు ఏకాదశి నియమాలను పాటించినట్లయితే మనిషికి ఉన్న ప్రారబ్ధ సంచిత ఆగామి పాప కర్మలు నశించి ప్రస్తుత జన్మలో సుఖభోగాలు అష్టైశ్వర్యాలు కలిగి మరణానంతరం విష్ణు సాయుధ్యం కూడా లభిస్తుందని చెబుతూ ఉంటాను. ఈ నెల చైత్రమాస శుక్లపక్షాన వచ్చే ఏకాదశి కామద ఏకాదశి. ఈ ఏకాదశి వ్రత పాలన వలన ఎంతటి ఘోరమైన పాపాలన్నీ నశించి పునర్వైభవం సిద్ధించి విష్ణు అనుగ్రహం లభిస్తుందని స్వయాన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఈ ఏకాదశి వైశిష్టాన్ని వివరించారు. ఆరోగ్యరీత్యా సహకరించిన వాళ్ళు ఉపవాసం ఉంటూ విష్ణు కథలను స్మరిస్తూ విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు విష్ణువును అనగా శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఏ రూపాన్ని అయినా ఆరాధించవచ్చు. నైవేద్యంగా పెసరపప్పుతో చేసిన పొంగల్ని నివేదన చేసి కనీసం ఎవరైనా ఒకరికి అన్నదానం చేసిన తరువాత ప్రసాదాన్ని మరియు భోజనాన్ని స్వీకరించినట్లయితే ఏకాదశి వ్రత పాలన పూర్తయి విష్ణువు పరిపూర్ణ అనుగ్రహము లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ.